హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పరిణయం స్టోరీలోని 42వ భాగం. ఇంటికి చేరే వరకు కూడా ఇద్దరి మధ్య మౌనమే రాజ్యం ఏలింది. ఇంటికి చేరాక వరుదిని అసలు పార్థుని పట్టించుకోకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకోవటం చూసి పార్థు బాధగా సోఫాలో కూలిపోతే మిగిలిన వాళ్ళు ఎగ్జైటింగ్గా, డిన్నర్ డేట్ ఎలా జరిగింది, వదిన ఎగ్జైట్ అయిందా, వదినకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా అన్నయ్య అని వరుస పెట్టి అడిగారు రాఘవయ్య గారు, ఆదిత్య గారు. పార్థు ఇద్దరి వైపు ఒక చూపు చూసి, మీరు ఊహించుకున్నంత అక్కడేం లేదు. ఏం జరిగిందో పోయి మీ వదినని అడుగు. తర్వాత నాకు తలంటే ప్రోగ్రాం పెట్టుకుందరు. నాకు అసలే చాలా ఇరిటేటింగ్గా ఉంది. నన్ను అనవసరంగా గెలక్కండి అని విసుగ్గా చెప్పి పార్థు రూమ్కి వెళ్ళటానికి మెట్లెక్కుతుంటే రాఘవయ్య గారు, ఆదిత్య, రామయ్య గారు ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకొని, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, మళ్ళీ వరుదిని బాధ పెట్టి ఉంటాడా అని అన్నారు రాఘవయ్య గారు. ఆదిత్య ఒక నిట్టూర్పు విడిచి, ఇంకా అర్థం కాలేదా తాతయ్య, అదే జరిగిందని అన్నయ్య మాటల్లోనే అర్థమవుతుంది. వదిన కూడా అసలు ఎక్కడ ఆగకుండా రూమ్కి వెళ్ళిపోయిందంటే చాలా బాధపడుతుందనే కదా. అన్నయ్య ఏదో చేశాడు, తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు గుర్తు చేసి బాధ పెట్టడం ఎందుకు, రేపు మాట్లాడుతాలే. అలాగే రేపు సాయంత్రం నేను న్యూయార్క్ బయలుదేరుతున్నాను. అన్నయ్యకి ఫ్రెండ్ పెళ్ళి అని చెప్తాను. మీరు కూడా అదే చెప్పండి. అక్కడికి వెళ్ళాక ఏది జరిగినా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఊహించింది జరగలేదని అనవసరంగా డిసప్పాయింట్ అవ్వకండి అని ముందు హెచ్చరికగా అన్నాడు ఆదిత్య. సరేలే, ముందైతే నువ్వు వెళ్ళు అని చెప్పి రాఘవయ్య గారు, ఆదిత్య, రామయ్య గారు ఆల్రెడీ డిన్నర్ చేసే ఉండటంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక రూమ్లోకి వెళ్ళిన వరుదని ఇప్పటి వరకు ఆపుకున్న కోపం బెడ్ మీద, బెడ్షీట్ మీద, పిల్లోస్ మీద చూపిస్తూ వాటిని ఎలా పడితే అలా చింపేసి తన కోపం మొత్తం తీర్చుకుంటూ ఉంది. పార్థు రూమ్కి వచ్చి డోర్ కొట్టగానే ఎవరు అంటూ మొదటిసారి బేస్ వాయిస్లో అడిగింది వరుదిని. నేను అని పార్థు మొదటిసారి వరుదిని వాయిస్కి భయపడి లో వాయిస్లో అన్నాడు. వరుదిని ఫోర్స్గా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతే పార్థు నిదానంగా లోపలికి అడుగు పెట్టడమే, తన మొహం మీద వైట్ కలర్ పిల్లోస్లోని కాటన్ పడటమే అది విదిలించి రూమ్ పరికించి చూసి డస్ట్బిన్లా కనిపించటంతో కప్పలా నోరు తెరిచి, ఏంటిది అని అడిగాడు. ఆ వంకాయ పుల్స్. మీరు చేసిన దానికి ఎవరి మీద కోపం చూపించాలో తెలియక రూమ్ మీద చూపిస్తున్నాను. ఏం చేస్తాం, మీలాగే ఎదుటి మనిషిని బాధ పెట్టడం మాకు రాదాయే అని వెటకారంగా చెప్పి వరుదిని పిల్లోని పార్థు మొహం మీద విసిరి కోపంగా నడుము మీద చేతులు పెట్టుకుని ఊపిరి నోటితో పీలుస్తూ వదిలేస్తూ ఉండటం గమనించి వరుదిని పిచ్చ కోపంగా ఉందని అర్థం చేసుకున్న పార్థు సైలెంట్గా బెడ్ మీద కూర్చున్నాడు. ఎంతకీ తన కోపం ఆగక వరుదిని పార్థు ఎదురుగా బాసిమాటం వేసుకొని కూర్చొని, నేనసలు మీకు అమ్మాయిలా కనిపిస్తున్నానా అని సూటిగా పార్థు కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. అదేం ప్రశ్న అన్నట్టు పార్థు వికారంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే వరుదిని పళ్ళు నూరుతూ, అడిగిన దానికి నోటితో సమాధానం చెప్పండి, కళ్ళతో కాదు అని అరిచింది. అమ్మాయివే, నీ స్ట్రక్చర్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, బ్యూటిఫుల్ అమ్మాయివే అని అన్నాడు పార్థు గుటకలు మింగుతూ. కదా, ఈ అమ్మాయి మీద మీకెప్పుడు ఫీలింగ్స్ కలగలేదా? కలిగిన మనసులోనే దాచేసుకున్నారా? అలా దాచేసుకునే ఈరోజు ఇలా చేశారా? చెప్పండి పార్థు గారు, చెప్పండి అని ఆవేశంగా అడిగితే పార్థుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా దిక్కులు చూశాడు. పార్థు ఇక సమాధానం చెప్పడని అర్థం చేసుకున్న వరుదిని, సరే ఇప్పటి వరకు జరిగింది మర్చిపోదాం.
ఇప్పటి నుంచి కొత్త అధ్యాయం మొదలు పెడదాం. సో ఈ రోజు నుంచి మీరు నేను తెలిసిన వాళ్ళు మాత్రమే, భార్యాభర్తలం కాదు, ఫ్రెండ్స్లా ఉందాము అని అంది వరోధిని. అయ్యో వరోధిని, నువ్వు మర్చిపోతున్నావు. మనం 3 నెలలు బెట్ పెట్టుకున్నాం కదా. ఈ 3 నెలల్లో నీ మీద నాకు ఫీలింగ్స్ కలగకపోతే నువ్వు నా లైఫ్లో ఇంటర్ఫీర్ అవ్వవు అన్నావు. మర్చిపోయావా అని కంగారుగా అడిగాడు పార్థు. వరోధిని పళ్ళు కొరుకుతో పార్థు వైపు కాల్చేసేలా చూస్తూ, ఫీలింగ్స్ లేవనేనా నన్ను పరాయి మగాడికి ఇచ్చేయాలనుకున్నారు అని అడిగింది. అబ్బా వరోధిని, అది వదిలే. వచ్చిన దగ్గర నుంచి కాల్చుకు తింటున్నావు. మరీ ఇండియన్ వైఫ్లా బిహేవ్ చేస్తున్నావు. కొంచెమైనా సాటి మగాడిలా చూడు నన్ను అని అన్నాడు పార్థు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీ దృష్టిలో నేను మగాడినే అని అంటున్నారా? ఇంతకు ముందే అమ్మాయిని అన్నారు, ఇప్పుడు మగాడిని అంటున్నారు. అసలు మీరు ఏం ఫిక్స్ అయ్యారో, నన్ను ఎలా ఫిక్స్ అయ్యారో చెప్పండి పార్థు గారు అని నిలదీసింది. చచా వరోధిని, నేను అనేది అది కాదు. సాటి మనిషిగా చూడమనబోయి మగాడిగా చూడమన్నాను. పొరపాటున వర్డ్ మిస్ మ్యాచ్ అయ్యాయి అని అన్నాడు పార్థు కంగారుగా. అవుతాయి, ఎందుకు అవ్వవు? బ్రెయిన్ సరిగా లేనప్పుడు అన్నీ మిస్ మ్యాచ్ అవుతాయి అని వరోధిని వెటకారంగా చెప్పి, ఆ 3 నెలలు బెట్ మర్చిపోండి. బికాస్ ఈ పాటికి మీకు నా మీద ఫీలింగ్స్ వచ్చాయని నాకు అర్థమయ్యింది. సో అబద్ధాలు చెప్పి మరీ నా నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ మీ అంతట మీరే నాకు ముద్దు పెట్టినప్పుడే అర్థమైంది, మీ మనసులో ఎక్కడో ఒకచోట 0.001% అయినా నేను ఉన్నానని. కాబట్టి నా దగ్గర అబద్ధాలు చెప్పాలని ట్రై చేయకండి. పెట్ గురించి మాట్లాడాలి అనుకుంటే ఇప్పటి వరకు నన్ను మీ భార్యగా అంగీకరించి నన్ను హత్తుకోండి అని సీరియస్ అయ్యింది వరోధిని. నో, నేను ఒప్పుకోను. ఇది తూచ్. నేనేదో పొరపాటున ముద్దు పెడితే దానిని పట్టుకొని నీ మీద ఫీలింగ్స్ అంటే ఎలా అని పార్థు మొండిగా అంటుంటే వరోధిని తల కొట్టుకుంటూ, మీలాంటి తిక్కలోళ్ళందరూ నాకే ఎందుకు తగులుతారో నాకు అర్థం కావట్లేదు పార్థు గారు. ఆ రోహన్ కూడా ఇంతే, ఇలానే తగలడ్డాడు. నేను ఫైనల్గా చెప్తున్నాను, బెట్ మాట ఎత్తుతారా? నన్ను యాక్సెప్ట్ చేయండి. లేదు, మీ మనసులో చోటిచ్చేంత వరకు నన్ను ఆగమంటారా? నేను వెయిట్ చేస్తాను, లైఫ్ లాంగ్ అయినా వెయిట్ చేస్తాను. కానీ ఇంకొకసారి ఇలాంటి పనులు చేయాలని ఆలోచించినా సరే మీ తల పగలగొడతాను అని ఫ్రస్ట్రేషన్గా అంది వరోధిని. పార్థు భయంగా తల పట్టుకొని, నో, నువ్వు చెప్పినట్టు వెయిట్ చేయి. నేను నా మనసులో నీకు చోటిచ్చేంత వరకు ఇలానే ఉందాం. బట్ ప్రస్తుతానికి నువ్వు అన్నట్టు ఫ్రెండ్స్ అయిపోదాం అంటూ వరోధిని చేతిలో చేతిని కలిపి తెగ ఊపేస్తూ, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాబట్టి సామరస్యంగా మాట్లాడుకుందాం. నీ కోపం వదిలే వరోధిని. మొదటిసారి ఒకరి కోపం చూసి నాకు భయం వేస్తుంది అని చెప్పేశాడు పార్థు తన మనసులో మాటని. వరోధిని చిరునవ్వుతో పార్థు పక్కన కూర్చొని, మీకు తెలుసా పార్థు గారు, మనం ఎవరికైనా భయపడుతున్నాము అంటే వాళ్ళెక్కడ మనకి దూరం అవుతారు అని అర్థం. అలాంటి వాళ్ళు ఏమన్నా అన్నా భరిస్తాము అని అర్థం. అంటే ఇప్పుడు నేను ఎక్కడ మిమ్మల్ని దూరం పెడతాను అని మీరు భయపడుతున్నారు. సో ఆటోమేటిక్గా మీ మనసులో నేనున్నానని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు అని చెప్పి పార్థు ఏదో చెప్పబోతుంటే ఆపేసి, నేను చెప్తున్నాను కదా, ముందు మీరు వినండి అంటూ, అది మీకు ఒప్పుకోవటానికి చాలా కష్టంగా ఉంది. పైగా మొదటిసారి ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వటంతో ఒప్పుకోలేకపోతున్నారు అంతే. ఎక్కువగా ఆలోచించకండి. మీ మనసు ఎప్పుడో నన్ను కోరుకుంది. ఆ మనసు బయట పెట్టేంత వరకు నేను వెయిట్ చేస్తాను. అప్పటి వరకు ఫ్రెండ్స్గానే ఉందాము. ఇక బెట్ సంగతి మర్చిపోండి
అని అంది వరూధిని. అన్నీ నువ్వే చెప్పేశాక ఇక నేనేం చెప్తాను? నువ్వు చెప్పిందే ఓకే చేస్తాను అని విసుగ్గా చెప్పి వరూధిని చేతిలో నుంచి చేతిని తీసేసి, సరేలే వెళ్ళి నాకు జ్యూస్ తీసుకురా, అసలే ఫుడ్ కూడా తినలేదు అనగానే వరూధిని ఆరాంగా బెడ్ మీద వాలుతూ, ఎవరూ కూడా ఫ్రెండ్స్ చేత పర్సనల్ పనులు చేయించుకోరు పార్థు గారు, కాబట్టి మీ జ్యూస్ మీరే తెచ్చుకోండి. ఈ రోజు నుంచి నేను మీ ఫ్రెండ్గా ఉంటాను కాబట్టి మీకు సంబంధించిన ఏ పని చేయను. ఏ రోజైతే మీరు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తారో ఆ రోజు మీరు వద్దన్నా మీ వీపు రుద్ది మరీ స్నానం చేయించేంత క్లోజ్గా వస్తాను అండ్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చింది వరూధిని. దెబ్బకి షాక్ అయిన పార్థు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా వరూధిని వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు. పార్థు షాక్ అవ్వటం గమనించిన వరూధిని మనసులోనే నవ్వుకుంటూ, ఇప్పటి నుంచి చెప్తాను మీ పని, నాకు బాగా అలవాటయ్యారు కదా, ఇప్పుడు నేను అవాయిడ్ చేస్తే మీకెంత బాధ కలుగుతుందో చూపిస్తాను అని అనుకుంటూ వరూధిని చక్కగా ఒక సైడ్ తిరిగి కళ్ళు మూసుకోగానే పార్థు షాక్ నుంచి తేరుకొని, ఇది చీటింగ్, ఫ్రెండ్స్ జ్యూస్ రాకూడదని ఎక్కడైనా రాసుందా? వెళ్ళి తీసుకొనిరా అని అన్నా కూడా వరూధిని నుంచి ఎటువంటి సమాధానం రాకపోవటంతో పళ్ళు నూరుతూ, ఇందుకే మీ ఆడాళ్ళంటే నాకు కోపం వచ్చేది అని అన్నాడు. ఆయన వరూధిని ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా కళ్ళు మూసుకోగానే పార్థు తన భుజాన్ని పట్టుకొని తన వైపు తిప్పుకొని, వెళ్తావా లేదా అని కోపంగా అడిగితే, వెళ్ళను అని అంతకంటే గట్టిగా సమాధానం చెప్పి, నాకు తెలియక అడుగుతున్నాను, ఇన్ని రోజులంటే మీ భార్యగా మీ అవసరాలు తీర్చాను, ఇప్పుడు నన్ను మీ భార్యగా మీరు చూడనప్పుడు నేనెందుకు మీ అవసరాలు తీర్చాలి? మీరు చెప్పండి. ఇప్పుడే అనుకున్నాం కదా ఫ్రెండ్స్గా ఉందామని, సో ఫ్రెండ్స్గానే ఉందాము. పైగా మీరు మర్చిపోతున్నారు, నేను నా శాలరీ మొత్తం మీకే ఇస్తున్నాను ఈ ఇంట్లో ఉంటున్నందుకు. అంటే నేను ఇప్పుడు ఈ ఇంట్లో పేయింగ్ గెస్ట్ లెక్క. సో మీరు చెప్పిన పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకే మీరు ఎదురు చెయ్యాలి అని చిరునవ్వుతో చెప్పి, నా కోసం ఒక జ్యూస్ చెప్పించండి, చాలా ఆకలిగా ఉంది అని క్యూట్ స్మైల్ విసరగానే పార్థు, ఇది నాకు ఎదురు తిరగటం మొదలుపెట్టింది, ఇక దీనితో కష్టం అనుకుని కిందకు వెళ్ళి షెఫ్ చేస్తా జ్యూస్ చేయించుకొని తనతో పాటు వరూధిని కూడా తీసుకువెళ్ళి ఇచ్చి తాగేశాక పార్థు బెడ్ మీద చేరుతూ ఉంటే వరూధిని ఫోర్స్గా పైకి లేచి, ఫ్రెండ్స్ ఒకే బెడ్ మీద పడుకోరు అనుకుంటా, సో ఇప్పుడు మీరు వెళ్ళి సోఫాలో పడుకోండి అని అంది గట్టిగా. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, చూస్తున్నా, నాకు టైం రాకపోదు, అయినా ఇది నా ఇల్లు, నా రూమ్, నా బెడ్ మీద నేను పడుకోవాలి, నువ్వు కాదు. కావాలంటే నువ్వే వెళ్ళి సోఫాలో పడుకో, నాకు అవసరం లేదు అని సీరియస్గా చెప్పి మరి పార్థు కళ్ళు మూసుకుంటే వరూధిని నవ్వుకుంటూ, మీ ఇష్టం, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, బికాజ్ మీరు నా ఫ్రెండ్ కదా అని సాగదీస్తూ సాఫ్ట్ వాయిస్లో చెప్పి వరూధిని కూడా కళ్ళు మూసుకుంది. తర్వాత రోజు యథావిధిగా నిద్రలేచిన పార్థు వర్కౌట్ కంప్లీట్ చేసే టైంకి జ్యూస్ తీసుకువచ్చి వరూధిని ఆ రోజు తీసుకురాకపోవటంతో పాటు డైలీ రొటీన్ టైంకి వరూధిని చూసే పార్థు ఆ రోజు మిస్ అవ్వటంతో విసుగ్గా అనిపించి రైలింగ్ దగ్గర నుంచి కింద సోఫాలో కూర్చొని ఉన్న వరూధిని చూస్తూనే, వరూధిని జ్యూస్ అంటూ గట్టిగా అరిచాడు. కింద సోఫాలో కూర్చొని హ్యాపీగా న్యూస్ పేపర్ తిరిగేస్తున్న వరూధిని, సారీ పార్థు గారు, ఇప్పుడు నాకు మీకు జ్యూస్ తీసుకువచ్చే ఇంట్రెస్ట్ లేదు, కావాలంటే మీరే వచ్చి తీసుకువెళ్ళండి అని రెక్లెస్గా చెప్పగానే పార్థు పళ్ళు నూరుతూ,
చాలా ఓవర్ చేస్తున్నావు వరుదిని అని పైనుంచి అరిచాడు. ఆఫ్ కోర్స్ ఆ మాత్రం ఉండాలి అమ్మాయి అన్నాక అని వరుదిని యాటిట్యూడ్గా చెప్పి పార్థుకి షాక్స్ మీద షాక్స్ ఇస్తుంటే పార్థు వెనకే నిలబడి ఉన్న ఆదిత్య వరుదిని మాటలకి షాక్ అయ్యి, ఇదేంటి వదిన ఇలా మాట్లాడుతుంది, ఎప్పుడు వదిన ఇలా చేయలేదే, ఈరోజు ఇలా చేస్తుందంటే ఏదో జరిగిందనిపిస్తుంది. అవును, నిన్నేదో జరిగినట్టుంది కదా, తెలుసుకోవటమే మర్చిపోయాను, త్వరగా ఫ్రెష్ అయ్యి వదినని అడగాలి అని అనుకుని పార్థుని వదిలేసి తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పార్థు కంటే ముందే కిందకి వచ్చి ఏదో ఆలోచిస్తూ ఉన్న వరుదిని పక్కన కూర్చుని, ఏం జరిగింది వదిన, నిన్నటి నుంచి చూస్తున్నాను నువ్వు చాలా డల్గా ఉంటున్నావు, పైగా అన్నయ్యకి ఎదురు చెప్తున్నావు, అన్నయ్య ఏమైనా చేశాడా అని అడిగాడు. నీకు తెలుసు కదా ఆదిత్య, మీ అన్నయ్యకి కొంచెం పిచ్చుందని, ఆ పిచ్చితోనే మరో పిచ్చి పని చేయబోయారు, నాకు కోపం వచ్చింది, నేను రివర్స్ అయ్యేసరికి ఇదిగో ఇప్పుడు ఇలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అని వరుదిని బాధగా చెప్పి రోహన్ పార్థు కలిసి తన మీద వేసిన బెట్ గురించి కూడా చెప్పి, మీ అన్నయ్య ఇంత తెలివి తక్కువగా ఆలోచించాడు అంటే బెట్కి ఒప్పుకొని ఒక అమ్మాయి ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలని అనుకున్నాడు. ఆ రోహన్ కంటే బుద్ధి లేదు, మీ అన్నయ్యకేమైంది, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, అంత పెద్ద కంపెనీ రన్ చేస్తున్నారు, అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేకపోతున్నారు, రోజు రోజుకి మీ అన్నయ్య మీద నాకు కోపం పెరిగిపోతుంది ఆదిత్య, ఇలానే చేశాడంటే ఏదో ఒకరోజు నాకు నా మీద నమ్మకం కోల్పోయి నా అంతట నేనే మీ అన్నయ్యకి దూరం అయ్యేలా ఉన్నాను, అలా చేసేలా మీ అన్నయ్య చేసేలా ఉన్నాడు అని కోపంగా చెప్పి పార్థు రావటం చూసి సైలెంట్ అయిపోతే ఆదిత్య పార్థుని చూడటమే కోపంగా పైకి లేచి, బుద్ధుందా అన్నయ్య, ఆలోచించే ఇలాంటి పనులు చేస్తున్నావా లేదంటే మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావా, వదినని పరాయి మగాడికి ఇచ్చేయటం ఏంటి, బుర్రేమైనా పని చేస్తుందా లేదంటే లాకర్లో పెట్టేసి వచ్చావా అని ఎగురుతూ ఉంటే పార్థు కోపంగా ఆదిత్య వైపు ఒక చూపు విసిరి వరుదిని వైపు మరో చూపు విసురుతూ, నా ఇష్టం, నా పెళ్ళాం, నేను ఎలాగైనా చేసుకుంటాను, అడగటానికి నువ్వెవరు, నోరు మూసుకొని పక్కన ఉండు ఆదిత్య, ఆల్రెడీ చెప్పాను నా విషయంలో నువ్వు కలుగజేసుకోవద్దని, పదే పదే చెప్పించుకోకు అని సీరియస్ అయ్యి వరుదిని వైపు చూస్తూ, ప్రతి ఒక్కటి మోసుకొచ్చి ఇంట్లో చెప్పటం, నన్ను ఏదో ఒకటి అనిపించడం నీకు బాగా సరదా కదా వరుదిని, అలానే ఇప్పుడు కూడా నేను ఎంతో కొంత నీ మీద ఉండే కన్సర్న్ కూడా పోగొట్టుకున్నావు, ఛ అని అసహనంగా అరిచి చెప్పి టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి బయలుదేరితే పార్థు బిహేవియర్కి కన్నీరు పెడుతున్న వరుదిని చూసి ఆదిత్య కంగారుగా, వదిన సారీ, అన్నయ్య ఇలా అంటాడని అనుకోలేదు, రియల్లీ సారీ, ప్లీజ్ నువ్వు ఇలా ఏడవకు, నేను తట్టుకోలేను అని అంటున్నప్పుడే అప్పుడే బయటకు వచ్చిన రాఘవయ్య గారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని గంభీరంగా అడిగారు. ఆదిత్య కోపంగా జరిగింది చెప్పేలోపు వరుదిని అడ్డుకుంటూ, ఏదో గుర్తుకు వచ్చి డల్ అయిపోయాను తాతయ్య, అంతే, ఇంకేమీ లేదు అని చెప్పి, పదండి టిఫిన్ చేద్దురు అంటూ అందరినీ తీసుకొని డైనింగ్ టేబుల్ వైపు వెళ్తూ ఆదిత్య కళ్ళతోనే ఏమీ చెప్పొద్దని చెప్పి అందరూ టిఫిన్ చేశాక వరుదిని ఆదిత్యతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతే తాతయ్యలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఇక ఆఫీస్కి చేరిన ఆదిత్య పార్థు మీద ఎగరాలనుకుని కూడా వరుదిని స్ట్రిక్ట్గా తన గురించి పార్థు దగ్గర పాజిటివ్గా మాట్లాడొద్దని చెప్పటం వలన సైలెంట్ అయ్యాడు తప్పక. అలా ఆఫ్టర్నూన్ టైంలో ఉదయం నుంచి టిఫిన్ కూడా తినని పార్థు ఆకలికి నకనకలాడుతూ వరుదిని ఎప్పుడు తన క్యాబిన్కి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే తను రాకపోగా ఆదిత్య బిర్యానీ పార్సిల్ తీసుకువచ్చి, నీకోసమే, తిను అన్నయ్య అంటూ తన ఎదురుగా పెట్టి బయటికి వెళ్తూ ఉంటే, వరుదిని ఎక్కడా, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అయోమయంగా అడిగాడు పార్థు. వరుదిని ఇక్కడ ఎంప్లాయ్ అన్నయ్య,
సో తను మనతో పాటు లంచ్ చేయనని చెప్పింది. నీకోసం ఆ బిర్యానీ పార్సిల్ పెట్టాను. లంచ్ కూడా తెచ్చుకోలేదు కదా. ఇక నా పార్సిల్ నా క్యాబిన్లో ఉంది. ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే నా క్యాబిన్లో తినటానికి వెళ్తున్నాను అంతే అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోగానే పార్థు వరూధిని కావాలని తనని అవాయిడ్ చేస్తుందని కోపంగా వరూధిని దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి కూడా వరూధిని తినకుండా వర్క్ చేసుకుంటూ ఉండటం చూసి పార్థు కోపంగా డోర్ లాక్ చేసి, అసలు ఏం చేస్తున్నావు వరూధిని? నువ్వు ఎందుకు కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు చేసేది ఏది నాకు నచ్చటం లేదు. ఇంతకు ముందులా ఉండు. ఫ్రెండ్ అంటూ కావాలని దూరం పెడుతున్నావని నాకు అర్థమవుతుంది అని సీరియస్ అయ్యాడు. అప్పుడే ఆఫీస్లోకి అడుగు పెట్టాడు రోహన్ విత్ శ్రావ్యతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.